రేపు గుంటూరు మిర్చి యార్డ్ అధికారులతో వ్యాపారులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు। ఈ ఏడాది మిర్చి ధరలు భారీగా పడిపోయాయి। దాంతో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వ్యాపారులతో చర్చించనుంది। రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవడంతో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం। రేపు వ్యాపారులు మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి। ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు రైతులు। 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి దిగుబడి వచ్చింది। ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల మిరపను వ్యాపారులు కొనుగోలు చేశారు। మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది। రేపటి మీటింగ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిరప రైతులు వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది। రేపు గుంటూరు మిర్చి యార్డ్ అధికారులతో వ్యాపారులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు। ఈ ఏడాది మిర్చి ధరలు భారీగా పడిపోయాయి। దాంతో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వ్యాపారులతో చర్చించనుంది। రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవడంతో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం। రేపు వ్యాపారులు మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలను తెలుసుకోనున్నారు ముఖ్యమంత్రి। ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో మిరప సాగు చేశారు రైతులు। 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి దిగుబడి వచ్చింది। ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల మిరపను వ్యాపారులు కొనుగోలు చేశారు। మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది। రేపటి మీటింగ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిరప రైతులు వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది। ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు ఫోన్లో। కృష్ణ, రేపు జరగబోయే మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు రైతులు? థ్యాంక్ యూ। రేపు మధ్యాహ్నం 2 గంటలకు మిర్చి యార్డు అధికారులు అదేవిధంగా ట్రేడర్లతో రాష్ట్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించనుంది। ముఖ్యంగా ఇటీవల కాలంలో మిర్చి ధరల పతనంపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది। అంటే ఎందుకు మిర్చి ధరలు పతనమయ్యాయి, ఎక్స్పోర్ట్ చేసినటువంటి దేశాలు అంటే ప్రధానంగా మనకి గుంటూరు మిర్చి యార్డ్ నుంచి మనకి శ్రీలంక, చైనా, థాయిలాండ్, అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాలకు వెళ్తాయి। కొన్ని ప్రాంతాల నుంచి అంటే వియత్నాం లాంటి ప్రాంతాలకు వెళ్తాయి, అదేవిధంగా యుఎస్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్తుంటాయి। సో ఈ ప్రాంతాల్లో ఎగుమతులకు సంబంధించినటువంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే విషయాల్లో కూడా ప్రభుత్వం డేటా సేకరించనుంది। అదేవిధంగా రైతులకి ఏ విధంగా మేలు చేస్తే, ఏ విధంగా వాళ్ళతో మాట్లాడితే మేలు జరుగుతుందనేటువంటి విషయాలను కూడా ప్రభుత్వం చర్చించనుంది। ప్రధానంగా మిర్చి ధరల పతనమైన నేపథ్యంలో ప్రతి క్వింటాకు అంటే 2017లో గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే పంటల నష్టం జరిగినప్పుడు ధరల పతనం స్టార్ట్ అయినప్పుడు ప్రతి క్వింటాకు 2000 చొప్పున అంటే మొత్తం 30 క్వింటాలకు సరిపోను, అంటే 30 క్వింటాలు ఒక ఎకరానికి 30 క్వింటాలు పంట కానీ వస్తే ఒక్కొక్క క్వింటాకు 20,000 చొప్పున 2,000 చొప్పున అప్పట్లో ప్రభుత్వం వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించింది డబ్బులు చెల్లించి। ఇప్పుడు కూడా అదే మార్గదర్శకాలను పాటించాలా, లేదంటే కనీసం మద్దతు ధర ప్రకటించి దానికి అదనంగా రైతులకి ఒక్కొక్క క్వింటాకు ఇంత అమౌంట్ అనేది ఇవ్వాలా అనేటువంటి అంశాలను అధికారుల నుంచి డేటా సేకరించనుంది ప్రభుత్వం। అదేవిధంగా ట్రేడర్స్ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అంటే ఏదైతే ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలు ఉన్నాయో ఆ దేశాల్లో ఎక్కువ పంట ఉండటం, బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాల్లో అక్కడ కూడా గుంటూరు మిర్చి యార్డుకి ధీటుగా పంట రావటం, అదేవిధంగా అక్కడ మార్కెటింగ్ కూడా పెద్ద ఎత్తున జరగడంతో